హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఈయన గారి నోటి దురుసుతో బీఆర్ఎస్ ప్రతిష్ట మంట కలుస్తున్న పార్టీ నాయకత్వం కంట్రోల్ చేయడం లేదనే వాదనలు ఉన్నాయి. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల పట్ల కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే అసహనం వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే దూకుడుకు కారణమేంటి? ఈ నెల 12న కరీంనగర్ కలెక్టరేట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో ఎందుకు గొడవ పడ్డారు? కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీపై ఇన్సైడ్ స్టోరీ. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో వివాదాస్పద ఎమ్మెల్యే. హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయనకు దూకుడెక్కువ. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ప్రచారం వస్తుందనుకుంటే ఏమీ లేకపోయినా కవ్వించి కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పట్ల ఈయన వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అన్ని చోట్ల తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు. గతంలో ఈటెల రాజేందర్, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, అనంతరం దానం నాగేందర్, ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్ల ఈయన వ్యవహరించిన తీరును రాజకీయ నేతలు తప్పుబడుతున్నారు. ఈ నెల 12న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన ఓ సమీక్షలో కౌశిక్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య జరిగిన వాగ్వాదం చేతులెత్తుకునేంత వరకు వెళ్లింది. ఏకవచన సంబోధనతో "నువ్వే పార్టీ" అని సంజయ్ ని ప్రశ్నించి వివాదానికి బీజం వేయడంతో అది కాస్త చినికి గాలివానలా మారింది. దీంతో పరస్పర దూషణలతో సమావేశంలో రసాభాస జరిగింది. సంజయ్ ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో బెయిల్ ఇచ్చింది కోర్టు. కానీ కార్ పార్టీలో కాంట్రవర్సియల్ ఎమ్మెల్యేగా ముద్రపడిన కౌశిక్ రెడ్డి వెనుక పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది. గులాబీ దళపతులే ఈయన్ను నడిపిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ప్లాన్ లో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. కేటీఆర్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతోనే బరి తెగించి వ్యవహరిస్తున్నారన్న వాదనలు సొంత పార్టీలోనే ఉన్నాయి. కౌశిక్ రెడ్డి తీరుతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందనే వారు లేకపోలేదు. పార్టీ అధినాయకత్వం ఈ వాస్తవాన్ని మర్చిపోయిందనే విమర్శలు ఉన్నాయి. హైకమాండ్ తీరును తప్పుబడుతున్నారు. రాజకీయాలలో దూకుడుగా వ్యవహరించడం తప్పు కాదు, కానీ దుందుడుకుడు స్వభావంతోనే ముప్పు అన్న నిజాన్ని పార్టీ నాయకత్వం విస్మరించిందని కారు పార్టీ నేతలే వేలెత్తి చూపే పరిస్థితి ఉంది. కౌశిక్ రెడ్డి పక్కన ఉంటే తమకున్న పేరు, ప్రతిష్టలు కూడా మంట కలుస్తాయేమోననే భయం బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఈయన రాజకీయాలు సిల్లీగా ఉంటున్నాయని కార్ పార్టీ నేతల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.